ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పాన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్. కేంద్రం కీలక ప్రకటన అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలన్నీ చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసేందుకు కేంద్రం ఇప్పటికే చాలా సార్లు గడువు పెంచుతూ వచ్చింది. అయితే ఇటీవల 1000 రూపాయల ఫైన్ తో పొడిగించిన గడువు నేటితో ముగియనుందన్నమాట. ఆధార్ పాన్ కార్డు లింకు గడువు నేటితో అయితే క్లోజ్ అవుతుంది. ఇంకా కూడా చేసుకునే వారైతే అవకాశం ఇచ్చిందనమాట. గుడ్ న్యూస్. ఎందుకంటే ఆధార్ కార్డు లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా? ఆధార్ కార్డు అనుసంధానం చేయని పాన్ కార్డు జూలై 1 నుంచి పనిచేయమని కేంద్రం ఆదాయ పన్ను శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. కేంద్ర నిబంధనల ప్రకారం పాన్ కార్డు కలిగి ఉన్న ప్రతి వ్యక్తి ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం పాన్ కార్డును ఆధార్ కార్డు తప్పనిసరి లింక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పెనాల్టీతో లింక్ అయితే చేసుకోండి. లేకపోతే పాన్ ఆధార్ కార్డు లింక్ చేసుకునేందుకు జరిమానా చెల్లించడానికి ఆదాయ పన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్సైట్లో కానీ ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఈ పోర్టల్లోకి వెళ్ళి ఆధార్ లాగిన్ అవ్వాలి. ప్రొఫైల్ విభాగంలో లింక్ పాన్తో విత్ ఆధార్ ఎంపిక చేసుకోవాలి. అవసరమైన వివరాలను నమోదు చేసి మీ ఈ పేమెంట్ ట్యాక్స్ ద్వారా జరిగిన మొత్తాన్ని చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఈ పెనాల్టీ చెల్లింపులు ఇతర చెల్లింపులు కొనసాగుతుంది. పెనాల్టీ చెల్లింపులు చేసేటప్పుడు సరైన ఎంపిక చేశామో లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి.